తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అలాగే లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నవగ్రహాలలో ఏ గ్రహానికి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. ఇక్కడ డిపెండ్ ఆన్ ఏంటంటే అమ్మా, మీకు అసలు ఏ ఫలితం రావాలనుకుంటున్నారు అనేది ఒకటి, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బట్టి ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఉదాహరణకి ఇక్కడే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి? కెమెరామ్యాన్ ఉండాలి, లైట్ సెట్ చేసే వ్యక్తి ఉండాలి, మేకప్ పర్సన్ ఉండాలి, యాంకర్కి అయితే ఏదైనా కొంచెం డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళు ఉంటేనే ఈ పని అవుతుంది. అంతేగాని ఇక్కడ ఎస్సీఓ ఉంటే పని జరగదు. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎస్సీఓను లేకపోతే ఎడిటింగ్ చేసే వాళ్ళు ఇక్కడ అవసరం ఉండదు, ఆ డిపార్ట్మెంట్ వేరు. అట్లాగే మనము ఏం కోరుకుంటున్నాం, మన లైఫ్లో ఏం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాము, ఉదాహరణకి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏమిటి వాళ్ళ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. 6వ అధిపతి 4వ అధిపతి అనారోగ్యాన్ని ఇస్తారు. ఈ అనారోగ్యాన్ని ఇచ్చే గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతను ఆరాధన చేసుకోవడం. లేదు అంటే కనుక సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే పేరు రావట్లేదు, ప్రఖ్యాత రావట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, సూర్య ఆరాధన, సూర్యుడికి జస్ట్ ఇలా అర్ఘ్యం వదిలినట్లయితే ఆత్మకారకుడుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ అవుతుంది. అలాగే మరి కొంతమందికి మానసికమైన రుగ్మతలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ జన్మజాతకంలో లగ్నం నుంచి 4వ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని, ఆ 4వ స్థానాధిపతి ఉన్నటువంటి అధిపతి ఎవరు, దాని అధిష్టాన దేవత ఎవరు. అలాగే చంద్రుడు ఏంటంటే మనస్కారకుడు, చంద్రమా మనసో జాతః అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి చంద్రుడిని చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి ముల్లంగి లాంటివి తినిపించడము, బియ్యము దానంగా ఇవ్వడము, మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటే మానసిక రుగ్మతలు తగ్గిపోవడం, దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చూడండి, మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు, బాబు నువ్వు ఫస్ట్ మనసులో నుంచి తీసే ఆ విషయం మర్చిపో అంటూ ఉంటారు. అంటే మనసుకి మన అనారోగ్య సమస్యకి సంబంధం ఉంది. అలాగే మరి కొంతమందికి ప్రతిసారి ఏదో గొడవ అవుతూ ఉంటుంది, అన్నదమ్ములతో గొడవను, ఆఫీస్లో గొడవను, భార్యాభర్తల గొడవలు అవుతున్నాయంటే అది ఏం కారణం వల్ల అవుతుంది. కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ వల్ల అవ్వచ్చు, అప్పుడు బుధుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. లేదా కేవలం గొడవలే ఎక్కువ అవుతున్నాయంటే కుజగ్రహం వల్ల. అప్పుడు కుజుడి దగ్గర దీపారాధన చేయడము, స్కందుని ఆరాధించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము. కొంతమంది అంటుంటారు, ఏమంటే నేను ఏం మాట మాట్లాడినా సరే గొడవ అయిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః ఈ నామం కనుక ఎవరైనా చేశారు అంటే ఖచ్చితంగా గతంలో వాళ్ళు ఏం మాట్లాడినా గొడవకి దారి తీసేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నారని ఎంత బాగా చెప్పారండి అంటారు. అమ్మవారు తాంబూల చరవణం వేసుకుంటే ఆ యొక్క సువాసనలు అంటే ఈ విశ్వంలో అన్నిటికీ వెళ్ళిపోయిందట. అబ్బాయి ఏం సువాసన అనుకున్నాను. మరి ఆ యొక్క విషయాన్ని వీళ్ళు కనుక చాంటింగ్ చేసినట్లయితే ఆ మంత్రాన్ని వీళ్ళు మాట్లాడుతుంటే కూడా వాగ్వైభవం అనేటువంటిది వీళ్ళకి వస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే బంధువర్గంలో డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే కొన్నిసార్లు బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేయడము, పర్టికులర్గా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. అలాగే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము, వీలైతే విష్ణు సహస్రనామాలు వినడము. బుధుడు ఏంటంటే కమ్యూనికేషన్స్కి కారకుడు, లాజికల్ మైండ్కి కారకుడు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం జోక్ వేసినా సరే మన టైం బాగోకపోతే అది రివర్స్ అవుతుంది, సీరియస్ అయిపోతుంది. మన టైం బాగున్నప్పుడు మనం అసలు సీరియస్గా ఒక మనిషి మీద అరిచినా నవ్వుతాడు. నేను టైం బాగుంది అప్పుడు అర్థమైందండి. అట్లా అలా ఏంటంటే ఇప్పుడు గురువు బాగాలేడు కొంతమందికి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి గురుబలము లేదు అంటుంటారు. ఏ పని ప్రారంభించాలని గురుబలం ఉండాలి. అందుకే చూడండి మనకి ఇక్కడ ఇంకా తక్కువగా ఊర్ల సైడ్ మరి పేరు చెప్తాడు పురోహితుడికి, చెప్పగానే ఇది ఈ నక్షత్రం నీ గురుబలం లేదు పో అంటాడు. అంటే గురుబలం బాగా రావాలంటే ముఖ్యంగా పసుపు గంధం లాంటివి దానం ఇవ్వడము, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం. ముఖ్యంగా గురుబలం ఉంటే సంతాన ప్రాప్తి కలగడం, జ్ఞానం సిద్ధించడము, మనిషికి అంటే ఏదో పెద్ద ఆపద కూడా తప్పిపోవడం జరుగుతుంటుంది గురుబలం ఉంటే. లేనట్లయితే అసలు చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ఉదాహరణకి వివాహం అవ్వటం లేదు, వివాహం అప్పుడు గురుబలమే అంటారు. అయితే వివాహానికి ప్రత్యేకంగా శుక్రగ్రహాన్ని కూడా చూసుకోవాలి. శుక్రుడు బాగుంటే మంచి భార్య రావడం, వివాహం సకాలం సమయంలో అవ్వడం, ధనపరంగా కూడా బాగుండడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు శుక్రగ్రహం దగ్గర దీపారాధన. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శుక్రుడిని పట్టుకోవాలి. శుక్రుడు వాళ్ళ ధనాధిపతి ఎవరు,
అవి కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళ జాతకం పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, అప్పుడు అలాంటప్పుడు వీళ్ళు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనం, అలా కాదండి ఓన్లీ ఫైనాన్షియల్ మీద ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః ఆ రకంగా చేసుకోవచ్చు. శని అంటే ఏంటి, అన్ని లేట్ అవ్వడము. కాకపోతే శని 2 ఫేసెస్ ఉంటాయి. మనం ఎంతసేపు నెగిటివ్ కోణం చూస్తాం కానీ ఆయుష్ని ఇచ్చేవాడు ఆయనే. మనకి ఆయుష్తో పాటు జాబ్, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్. మీరు చక్కగా నడవాలంటే శని బాగుండాలి, లేకపోతే మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రతి ప్లానెట్ కూడా నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఆ యొక్క గ్రహం యొక్క ట్రిగరింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకొని నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం, కాస్త వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః చేసుకోవడం చేస్తుండాలి. ఇక రాహుకేతువులు ఉన్నారనుకోండి, రాహువు కేతువుకి ఏంటంటే రాహువు మాయ, అంటే ఆశను కలిగిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఆశలో రాహు కనుక పాడైతే మోసపోతుంటారు చాలామంది, రాహు చంద్రుడు కలిసి పాడైతే. అదే రాహు బాగుంటే విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. కానీ నెగటివ్గా ఉన్నాడు రాహు, అలాంటప్పుడు దుర్గాదేవిని ఆరాధించుకోవడము, రాహు గ్రహం దగ్గర దీపారాధన చేయడం చేస్తుండాలి. మరి కొంతమందికి ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి. ఏం చేసిన ఆటంకం అండి ఏంటో అర్థం కావట్లేదు మాకు, ఏది ప్రారంభించిన ఆటంకం ఉంది, అలాంటప్పుడు గణపతి ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం. అలాగే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయాలి. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా కేతు పొజిషన్ బట్టి వాళ్ళకి ఆధ్యాత్మికత కానివ్వండి, అంటే పాజిటివ్గా ఉంటే ఆధ్యాత్మికత, స్పిరిచువల్గా బాగా ఎదుగుతారు. నెగటివ్గా ఉంటే ఏమవుతుంది, విరక్తి, వైరాగ్యం, నాకేం వద్దు అనుకోవడం, ప్రతి దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు. అలాంటప్పుడు వీళ్ళకి మెడలో చిన్న గణపతి లాకెట్ వేయడము, గణపతి అష్టోత్తరం చదువుకోమని చెప్పడం, ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని కాసేపు అలా ధ్యానంలో కూర్చోవడము, అంటే వాళ్ళకి మూలాధార చక్రం స్ట్రాంగ్ అవుతుంది గణపతిని కనుక ఆరాధన చేసినట్లయితే. ఎప్పుడైతే మూలాధారం స్ట్రాంగ్ అయిందో వీళ్ళు అనుకున్నవి జరుగుతుంటాయి. ఇక్కడ ఎప్పుడు వస్తుంది అంటే అనుకున్నది ఏది జరగట్లేదు, విరక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఏమిటి అసలు ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు ఏంటి. కొంతమంది బిజినెస్లు చేస్తుంటారు, ఎంతో అద్భుతంగా పెడతాడు, అన్ని షాపులు నడుస్తున్నాయి, నడవు. సరే యాడ్ ఇస్తారు, యాడ్ వర్కౌట్ అవ్వదు. ఏమిటిది, ఎంతో చక్కగా చూసుకుంటాడు ఆఫీస్లో, వాళ్ళ జాబ్లో, అక్కడ జాబ్ ఎంప్లాయీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంటారు. అర్థం కాదు వీళ్ళకి ఏమిటిది, పక్క షాప్ వాడు అసలు శాలరీస్ ఇవ్వకపోయినా అక్కడ పడి ఉంటారు, ఇక నేను బోనస్లు ఇచ్చినా ఉండట్లేదు ఏమిటి అనుకుంటాను. దట్ ఈస్ ద కారణం. అదేంటంటే వాళ్ళకి నడిచే మహాదశలు, కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇప్పుడు అందరూ విడిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు అన్నమాట. అప్పుడు గణపతి ఆరాధన చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు ఎలా అంటే అన్నీ పని చేస్తాయి, కానీ మీకు ఏం కావాలి, ఇప్పుడు మెడికల్ షాప్లో అన్ని మెడిసిన్స్ ఉంటాయి, కానీ మీకేంటి తలనొప్పిక, కడుపు నొప్పిక, కళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉందా, అలాగా తత్ సంబంధించిన మంత్రం కానివ్వండి, దానం కానివ్వండి, ఆగ్రహారాధన కానివ్వండి తీసుకోవాలి. ఇప్పుడు జాతకం ఏమీ తెలియదు గురువుగారు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకుందాం, అలాంటి వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి? శుక్రుణ్ణి. నేను ఇందాక చెప్పినట్టుగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః, కానీ లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఖచ్చితంగా పనిచేస్తుంది అది. మీకు 1% కూడా అమ్మో ఈ మంత్రం చదివితే అవ్వదేమో అనేటువంటి సందేహమే అక్కర్లేదు. ప్రతి ఒక్కరు 100% పనిచేసేటువంటి నామం అది. అలా ఎన్నిసార్లు చదవాలంటారు? ప్రతి ఒక 45 నిమిషాలు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వాలి కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక 11 సార్లు చదువుతా అంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఉదాహరణకి ఎవరైనా బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నారు, జిమ్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు వెళ్ళి వస్తే జీవితాంతం వెళ్ళినా అవ్వడు. ఒక 1 అవర్ 2 అవర్స్ వర్కౌట్ చేయాలి, దాని తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకుంటాడు, ప్రోటీన్స్ తీసుకుంటాడు. అవన్నీ ఎలాగో ఒక మంత్రాన్ని చేసేటప్పుడు ఇంతసేపు 1 గంట సేపు చేస్తాను, 45 నిమిషాలు చేస్తానని చెప్పి చేస్తూ దానికి తగ్గ నియమ నిబంధనలు, ఆహారంలో ఆ దేవతను మెప్పించడం రావాలి ఫస్ట్. మనం ఊరికేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే కాదు, దేవత అక్కడికి వస్తుంది, మనం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు గురుగారు, చాలా మందికి ఉన్నటువంటి సమస్యల్లో ఫస్ట్ అయితే ఆర్థిక సమస్యలు, అండ్ అంతకన్నా ముఖ్యమైనది ఆరోగ్యం బాగుంటే ఇంకా ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆ సమస్యలతో ఉన్న వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలా పూజ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 4వ అధిపతి 6వ అధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. మహాదశలు అంతర్దశలు ఏమైనా 4, 6ని కనెక్ట్ అవుతున్నాయేమో చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏ గ్రహాల ద్వారా అయితే వచ్చిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి, దానం చేసుకోవాలి. దానం ఇవ్వడం, నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉంటే, ఎందుకంటే రోగకారకుడు కూడా శని అవుతాడు కాబట్టి ఆ ప్రభావం తగ్గుతుంది. నల్ల నువ్వులు ఇవ్వచ్చు. అలాగే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి
అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః. ఖచ్చితంగా అనారోగ్య బాధల నుంచి బయటపడతాడు. ఒకటే ఏంటంటే ఎప్పుడు కూడా అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మనసులో పెట్టుకుంటాడు. తీసుకునే ఫుడ్ సరైన ఫుడ్ తీసుకోరు, టైంకి హ్యాపీగా ఉండడు. మెయిన్గా హ్యాపీనెస్ లేకపోవడం వల్ల కూడా అనారోగ్యం వస్తుంటుంది. అనవసరమైన టెన్షన్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ని మనం అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటే నలుగురు ఫ్రెండ్స్ని కలుస్తూ కొంచెం సొసైటీతో కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. గురుగారు ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే ముఖ్యంగా ఏం చేయాలి, ప్రశాంతంగా ఉంటే కనుక అన్ని బాగుంటాయని తెలియజేస్తారు. ఎగ్జాక్ట్లీ. రైట్, చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఏ గ్రహాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఆర్థికం అలాగే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి ముఖ్యంగా అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలతో మనం వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.